హాయ్, నేను డాక్టర్ తరీష్ బాబు, వర్కింగ్ ఇన్ తరీష్ బాబు చిల్డ్రన్స్ హాస్పిటల్. మీరు మీ పిల్లలకి మోషన్స్లో వాడే ఓఆర్ఎస్లు అన్నీ కరెక్టేనా? అవి నిజంగానే ఓఆర్ఎస్లేనా? యాక్చువల్గా అండి, బయట దొరికే ఓఆర్ఎస్ఎల్ కానీ లేకుంటే రిహాబ్స్ అని ఉంటాయి కదండి, ఆ డ్రింక్స్ అన్నీ కూడా ఇక మీదట వాళ్ళు దాన్ని ఓఆర్ఎస్గా అమ్మడానికి ఎలాంటి అనుమతి లేదండి. పైన గవర్నమెంట్ నుంచే వాళ్ళకి ఇచ్చిన అప్రూవల్ని డిస్మిస్ చేశారు. దిస్ ఇస్ ఆల్ బికాస్ ఒక్క డాక్టర్ గారండి, షీఈస్ డాక్టర్ శివరంజని. తను ఒక 8 సంవత్సరాలుగా నిరంతరంగా సింగిల్ పర్సన్గా తను పోరాడుతూ ఉన్నారు. షీ వాస్ ఆల్వేస్ ట్రైంగ్ టు టెల్ ఓఆర్ఎస్ ఇస్ డిఫరెంట్, మీరు అమ్మే ఫ్రూట్ డ్రింక్స్ ఇస్ డిఫరెంట్, మీరు ఫ్లేవర్డ్ ఫ్రూట్ డ్రింక్స్ అమ్ముతున్నారు, దానికి ఓఆర్ఎస్ అనే బ్రాండ్ అనే పేరు స్టిక్ చేసి అమ్ముతున్నారు అని తను చాలా పెద్ద వాళ్ళతో పోరాడి షీ వన్ ద కేస్ అండి. షీ హాస్ రిటన్ లెటర్స్ టు, ఆమె FSSAకి లెటర్స్ రాసింది, సెంట్రల్ హెల్త్ మినిస్టర్స్కి లెటర్ రాసింది. ఫైనల్లీ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఆర్డర్ పాస్ అయింది. ఇక మీదట గవర్నమెంట్ WHO అప్రూవ్ చేసిన ఓఆర్ఎస్ తప్ప మిగతా ఏ డ్రింక్స్ మీద కూడా ఓఆర్ఎస్ అనే పేరు ఉండకూడదని షీ హస్ సక్సీడెడ్ ఇన్ ఇట్. తను చాలా సక్సెస్ఫుల్ కూడా అయింది. అండ్ లిటరల్గా చెప్పాలి అంటే తను 8 సంవత్సరాలు ఎంత కష్టపడిందో ఆమెతో క్లోజ్ ఉన్న వాళ్ళకి బాగా తెలుసు. అండ్ షీ యూస్ టు షేర్ హర్ ఇన్ఫర్మేషన్ నవ్ అండ్ దెన్ విత్ అస్. అండ్ ఇక మీదట మీరు తాగేటప్పుడు మీరు ఏ షాప్, మెడికల్ షాప్ అతన్ని అడగండి, ఇది WHO అప్రూవ్డ్ ఓఆర్ఎస్ ఏనా అని అడిగి, అది ఒక మీకు డౌట్ ఉంటే మీ పీడియాట్రిషియన్కి చూపించి అది ఓకే అంటేనే తాపండి. దయచేసి ఇక మీదట తాపకండి. అండ్ మిమ్మల్ని ఇక మిస్లీడ్ చేసే ఛాన్సెస్ కూడా లేవు, ఎందుకంటే మేడం గారు చేసిన ఫైట్లో ఓఆర్ఎస్ అనే పేరు ఇంకా వేరే బ్రాండ్స్ మీద ఎక్కడా కూడా రాదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ ఫాలో.